ఇంకా నీ నీ జీవితం దుర్వాసన అయిపోతుంది. నీ మురికి ఆయన పరిశుద్ధత వస్తే నీ మురికిని కడిగేస్తుంది. హల్లెలూయా. ఏ నీతి కడిగేది లేదు, అది అంటుకుంటుంది, కానీ ఇది కడుగుతుంది. దేవుని నీతి నిన్ను కడిగేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగున్నావు అనుకో, మంచి ముద్ద, నువ్వు ఫ్రెష్ అప్పుడుగా కలిపే ముద్ద. లోకంలో అంత చేదైంది లేదా అంత విషమైన ముద్ద దాంట్లో కలిసిందనుకో, ముద్దంతా చేదైపోతుంది. లోకానికి సంబంధించింది అది. కానీ దేవునికి సంబంధించింది నువ్వంతా మురికనుకో, దేవుడు అంత ముద్దొస్తే చాలు, అప్పుడు పరిశుద్ధం అయిపోతాను. లోకంలో ఉండేదానికి దేవుళ్ళలో ఉండేదానికి అది తేడా. అంత పరిశుద్ధత నీలోకి వస్తే నువ్వంతా పరిశుద్ధులుగా మారిపోతా ఉంటావు. యేసు రక్తం అంటే అట్లా ముద్రించబడిందంటే పరిశుద్ధత నీకు వస్తుంది, నీ పాపాలు కడిగేస్తా ఉంది. లోకంలో అలా కాదు, నీ జీవితాన్ని ఇంకా మలినం చేస్తుంది. దాంతో స్నేహం చేస్తే, దాంతో మాట్లాడితే, దాంతో ఉంటే, దాంతో కూర్చుంటే, దాంతో కలిగితే, దాంతో తింటే, దాంతో తిరిగితే అది నీలోకి వచ్చి నిన్ను ఇంకా మలిలో చేసేస్తుంది. నీకు ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? నెమ్మది వస్తుంది. నీతి లేకుండా సమాధానము లేదు. నీతి లేకుండా సమాధానం రాదు. మీరు ఎక్కడన్నా ఏమైనా తపస్సు చేసుకోండి, రాదంటే రాదు. దేవుని నీతి ఎప్పుడైతే నీకు వస్తుందో సమాధానం వచ్చి తీరుతుంది.